వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ చిన్న వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3 సంబంధించి పేపర్ 2లో భాగంగా భాగవతం అనే చాప్టర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని అంకెల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చర్చించుకుందాం. అందులో భాగంగా ఇక్కడ మనం గమనించినట్లయితే 7 రోజులు 7 రోజులు అనగానే మనకు గుర్తు రావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే పరీక్షిత్ మహారాజు భాగవత కథను సుఖ మహర్షి మొత్తం ఎన్ని రోజుల్లో చెప్పాడు. సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు భాగవత కథను సుఖ మహర్షి మొత్తం ఎన్ని రోజులు చెప్పాడంటే 7 రోజులను గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అంకె ఏంటి మనకు 12. సో ఈ 12 అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సంస్కృత భాగవతంలో మొత్తం ఎన్ని స్కందములు ఉన్నాయంటే 12 అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటిది 18,000 అండి. ఈ 18,000 అనే అంకె మనకు గుర్తు రాగానే మన మదిలోకి రావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన భాగవతంలో సుమారు ఎన్ని శ్లోకాలు కలవు అంటే 18,000 గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకేంటిది 5. సో ఈ 5 అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అష్టాదశ పురాణాలలో భాగవత పురాణం ఎన్నోవదంటే 5వదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిది 4. ఈ 4 అనగానే మనం గుర్తురావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే కృతాయుగమందు ధర్మం ఎన్ని పాదాలు నడిచిందంటే 4 పాదాల మీద నడిచినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఫిగర్ ఏంటి మనకు 7. సో 7 అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే శ్రీకృష్ణుడు ఎన్ని ఎద్దులను వధించి నాగ్నజితిని వివాహం చేసుకున్నాడంటే 7 ఎద్దులను గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ మనకు అంకె ఏంటంటే 9 అండి. సో 9 అనగానే మనకు గుర్తురావాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భక్తి మార్గాలు ఎన్ని విధాలు. చాలా మొత్తము భక్తి మార్గాలు ఎన్ని విధాలు అంటే 9 విధాలను గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు భక్తి మార్గాలు అనగానే మొత్తం ఎన్ని అంటే మనకు 9 విధాలను గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటిది 16 అండి. చాలా ఇంపార్టెంట్. ఈ 16 అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే దక్షుడు అదేవిధంగా ప్రసూతులకు ఎంతమంది కుమార్తెలు అంటే 16 మంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి 26,000 సంవత్సరాలండి. సో 26,000 సంవత్సరాలు అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ధ్రువుడు ఎంతకాలం రాజ్యాన్ని పరిపాలించాడంటే మనకు 26 సంవత్సరాలని 26,000 సంవత్సరాలని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనకు 8 బారవులు అండి. సో 8 బారవులు అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే శమంతకమణి రోజుకు ఎంత బంగారాన్ని ఇస్తుంది అంటే మనకు 8 బారవులని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు 48 నిమిషాలండి. ఈ 45 నిమిషాలు అనగానే మనకు గుర్తు రావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ముహూర్త కాలం అంటే ఎంత సమయం. సో మనం జనరల్గా చెప్పుకుంటాం ముహూర్త కాలం అంటే ఎంత సమయం అంటే మనకు 48 నిమిషాలని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి 28 రోజులు అండి. ఇది చాలా ఇంపార్టెంట్. 28 రోజులు అనగానే మనకు బ్రెయిన్లోకి రావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే శమంతకమణి వెతికి తెచ్చే ప్రయత్నంలో ఎన్ని రోజులు బల్లుకా రాజుతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడు జాంబావతిని వివాహం ఆడాడంటే మనకు ఎన్ని రోజులు యుద్ధం చేసి మనకు వివాహం ఆడాడు అంటే మనకు 28 రోజులను గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ 10. సో ఈ 10 అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే శ్రీకృష్ణుడి భార్యలు ప్రతి ఒక్కరు ఎంతమంది బిడ్డలకు జన్మనిచ్చారంటే 10 మందికి ఇచ్చినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి 8 అక్షరాలు. ఈ 8 అక్షరాలు అనగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే నారాయణ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 8 అక్షరాలని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంకెను మనం గమనించగానే ఇక్కడ నెక్స్ట్ ఏంటి మనకి 24. సో 24 అనగానే మన బ్రెయిన్లోకి గుర్తురావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకృతి మొత్తం ఎన్ని తత్వాలతో ఏర్పడుతుందంటే మనకు 24 తత్వాలతో ఏర్పడుతుంది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు 17 సార్లు అండి. చాలా ఇంపార్టెంట్. ఈ 17 సార్లు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మధురా నగరంపై పూర్తి స్థాయిలో జరాసంధుడు ఎన్నిసార్లు దండెత్తాడంటే 17 సార్లని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి మనకు 6. సో ఈ 6 అనే ఫిగర్ మనకు గుర్తు రాగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే పరశురాముని యొక్క అవతారము దశావతారాలు ఎన్నోదంటే మనకు 6వ అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకు 24 రోజుల్లో అదేవిధంగా 64 విద్యలు. సో ఈ పాయింట్ అంటే ఈ 2 ఫిగర్లు మనకు గుర్తు రాగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే శ్రీకృష్ణుడు బలరాములకు కాశీపట్నంలోని అవంతిపురంలో ఎన్ని రోజుల్లో అదేవిధంగా ఎన్ని విద్యలను సాందీపుడు అనే గురువు నేర్పించాడంటే 24 రోజులలో 64 విద్యలు నేర్పించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టాలి. నెక్స్ట్ 21 అండి. ఈ 21 అనే ఫిగర్ మనకు గుర్తు రాగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే
సో భాగవతం ప్రకారము సో విష్ణు యొక్క అవతారాలు ఎన్ని మనకి 27గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు 8. సో 8 అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ అంటే హిందూ పురాణాల్లో వివాహం ఎన్ని రకాలంటే మనకు 8 రకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనము భాగవతంలో సో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంకెలు. సో వచ్చే వీడియోలో సో మనం పేపర్ 2కు సంబంధించి మరికొన్ని ముఖ్యాంశాల గురించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.